నిజాయితీ. ఒక ఊరి చివర అడవి పక్కనే గుడిసెలో సోమయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను రోజు అడవిలో కట్టెలు కొట్టి బజారులో అమ్మి జీవనం సాగించుకునేవాడు. అతను చాలా కష్టజీవి. ఒకరోజు ఒక సరోవరం పక్కన ఒక చెట్టు కొడుతూ ఉండగా అతని గొడ్డలి జారిపడి సరోవరంలో పడిపోయింది. గొడ్డలి లేనిదే కట్టెలు కొట్టేదెలా, జీవనం సాగించేదెలా అని చింతించాడు. చాలా బాధపడ్డాడు. తనకు ఒక దారి చూపమని దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ కష్టజీవి బాధను చూడలేక ఆ సరోవరం నుండి ఒక దేవత ప్రత్యక్షమైంది. నీ కష్టం ఏమిటి అని అడిగింది. సోమయ్య జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు దేవత సరోవరంలో నుండి ఒక బంగారు గొడ్డలి అతనికి చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. ఎంత పేదవాడైనా తనది కాని బంగారు గొడ్డలికి ఆశపడక అతను ఇది నాది కాదు అన్నాడు. దేవత మరోసారి నీళ్లలో నుండి వెండి గొడ్డలిని బయటికి తీసింది. ఇది నీదా అని అడిగింది మరలా. సోమయ్య మరలా ఇది నాది కాదు అన్నాడు. ఆఖరికి దేవత ఇనుప గొడ్డలిని బయటికి తీసింది. ఈసారి సోమయ్య ఇది నా గొడ్డలి అని సంబరపడిపోయాడు. దేవత, నీ నిజాయితీతో నన్ను మెప్పించావు. నీది కాని వస్తువులకు నీవు ఆశపడలేదు. నీ మంచితనానికి బహుమతిగా ఈ బంగారు వెండి గొడ్డల్ని నీకు ఇస్తున్నాను అని అతనికి చెప్పి మాయమైపోయింది. అతనికి 3 గొడ్డలను ఇచ్చేసింది. సోమయ్య బంగారు వెండి గొడ్డలను బజారులో అమ్మి తన పేద జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు.